హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము బండ. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం లెగ్గానే పిల్లలకి హాట్ వాటర్ అండి చల్లార్చి ఇస్తానండి. ఇద్దరు గబగబా వేడి నీళ్ళు తాగేసి బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేసి స్నానం చేసి వచ్చేయండి. ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను, ఓకేనా? ఓకే అమ్మా. తిను. ఈలోపు టిఫిన్ తినండి, బాక్స్ సర్దుతాను. జల్ల దగ్గర లేట్ అయిపోద్దండి. అన్ని పనులు స్పీడ్గా చేసుకుంటాను, కానీ ఈ జల్ల విషయంలో మాత్రం చాలా లేట్ అయిపోద్ది. ఇక్కడ నొప్పి వస్తుంది అంటది, అక్కడ నొప్పి వస్తుంది అంటది, ఇక్కడ బాగోలేదు అక్కడ బాగోలేదు, నెమ్మదిగా వెయ్యి అంటది. చాలా తలనొప్పండి ఆడపిల్లలతోటి. అదే బాయ్స్ అనుకోండి, తల దువ్వేసుకొని వెళ్ళిపోతారు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆడపిల్లల దగ్గర మాత్రం కొంచెం రిబ్బన్స్ దగ్గర జల్ల వేయడం దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్కి దోసకాయ టమాటా కర్రీ వండారండి. ఇక్కడ వేడి చేసిన నీళ్ళు బాటిల్లో వేస్తున్నాను. ఇంటి దగ్గర కానీ స్కూల్కి కానీ హాట్ వాటర్ ఇస్తానండి, పిల్లలకి మంచిది. బ్యాగ్లోని ఇప్పుడు లంచ్ బాక్సు, ల్యాప్కిను, స్పూను, వాటర్ బాటిల్ ఇద్దరికి సమానంగా పెట్టేయాలండి. ఏది స్పూన్ పెట్టకపోయినా, ఏది వాటర్ బాటిల్ పెట్టకపోయినా, నాప్కిన్ పెట్టకపోయినా అటు నుంచి వచ్చాక ఇద్దరు నన్ను బుర్ర తినేస్తారండి. మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా అంతే కదండి, ఎవరి పిల్లలన్నీ అంతే. ఇప్పుడు ఫైనల్గా స్కూల్కి వెళ్ళిపోతున్నారండి, వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోతున్నారు. 8:30 స్కూల్ అండి, 8:20 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. అగో బాయ్ చెప్తుందండి మా పాప. అంతే అమ్మయ్య. ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి పంపిస్తాను. ఇప్పుడైతే 2 బకెట్లు బట్టలు ఉన్నాయండి, ఇప్పుడు ఉతకాలి. ఇప్పుడు 2 బకెట్లు బట్టలు ఉతుకుతున్నాను. వర్షాలు అలా పడుతూనే ఉన్నాయండి. పిల్లల దగ్గర అటు ఇటు తొక్కేస్తూ బోళ్ళు బట్టలు అయితే అయిపోయాయండి, ఉతుకుతున్నాను. ఇప్పుడే ఈరోజే కొంచెం చింద లైట్గా ఎండ కాస్తుంది. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఏం పని చేస్తారు, తినేసి పడుకోవడమే కదా అంటారండి మగవాళ్ళు. పిల్లలు స్కూల్కి దేబెట్టి బట్టలు ఉతికి ఇవన్నీ చేయబోతేప్పటికి మనకి ఒక పూట అంతా గడిచిపోద్దండి. మిగతాదేమో వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళకి ఏ స్నాక్స్ ఉండాలా, వాళ్ళకి ఏం ప్రిపేర్ చేయాలా, నైట్కి ఏం ప్రిపేర్ చేయాలా, వాళ్ళు నైట్ చూసిన ఏం చదివించాలా, ఇదే అయిపోద్దండి. దయచేసి మగవాళ్ళు ఎప్పుడు అలా అనకండి, అస్సలు ఖాళీ ఉండదు ఆడవాళ్ళ పనికి. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి, బోల్డ్ పని ఉంటుంది. వాళ్ళ వాళ్ళకి తయారు చేయించాలి, స్కూలు పంపించాలి, ఇంటి పని అంతా చూసుకోవాలి. ఇప్పుడైతే వర్షం పడినప్పుడైతే మరీ ఇబ్బంది అండి. ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసాను, ఆరబెట్టేస్తున్నాను. రెండు రెండు బకెట్లు బట్టలు కదా, ఒక తాడంతా అయింది, ఇంకో కొన్ని బట్టలు ఏమొచ్చి తర్వాత ఆరబెడదామనేసి పక్కన ఉంచానండి. మా వారైతే వాషింగ్ మిషన్ కొంటానన్నారండి. ఎందుకో నాకు చేతితో ఉతుక్కుంటేనే కొంచెం బాగా నీట్గా క్లీన్ అయినట్టుగా ఉంటాయి, సాటిస్ఫాక్షన్గా ఉంటాయండి. వాషింగ్ మిషన్లో అయితే నాకు పెద్దగా తేరినట్టు ఉండదు. బట్టలు ఉతకడం అయిపోయిందండి. ఈ లోపు మా వారు వచ్చారు, టీ పెట్టమని అడిగారండి. టీ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయిపోయిందండి బట్టలు ఉతకడం వల్ల. మోటార్ వేసి టబ్బులన్నీ నింపుతాను. ఇగో మోటార్ వేసానండి. మొన్నే మొన్నే 1 ఇయర్ అవుతుంది మోటార్ వేసుకొని. పిల్లల దగ్గర నీళ్ళు లేకపోతే అసలు అవ్వదండి, బోల్డ్ పని ఉంటుంది వాటర్తోని. వాటర్తో నీళ్ళు నింపేసిన తర్వాత చుట్టూ ఆకలి ఇదంతా శుభ్రం కడిగేసిన తర్వాత కడిగేస్తానండి. చాలా స్పీడ్గా వస్తుందండి వాటరు. మాకు కొలాయి కూడా ఉంది, కాకపోతే కొలాయి ఆ టబ్బు ఒకటే వస్తుంది. మోటార్ రెగ్యులర్గా రోజు వేయాలి, లేకపోతే వాటర్ సరిపోదండి. బియ్యం డ్రమ్లోనే వాటర్ పట్టేసుకుంటుంది టక్ అనుకుంటున్నారండి. అది పాతదేనండి, మా అత్తగారు అయితే ఇచ్చారు వాడుకోమని. అయితే నీళ్ళు కానీ బట్టలు కానీ అది పెట్టేశాను. కుండీలో కూడా ఇప్పుడు వాటర్ నింపేశాను. ఇప్పుడైతే మోటార్ ఊడిపోయిందండి, మళ్ళీ బాగా పెట్టేసి మళ్ళీ మోటార్ వేసాను. ఇదంతా శుభ్రంగా వాకలంతా బాగా
కడిగేసి వర్షం పడడం వల్ల పురుగులు ఇవి అవి ఉంటాయి కదండి ఆ చెట్ల దగ్గర అదిని శుభ్రంగా పైప్తో బాగా శుభ్రం కొట్టేసి చీపురుతో కడిగేసి ఆ గోళ్ళకు కూడా బోల్డ్ మట్టి అది ఉందండి. అదంతా శుభ్రంగా పైప్తో కొట్టేసి శుభ్రం కడిగేసి చెత్త చెదరం అంతా ఇప్పుడైతే శుభ్రం కడిగేసానండి పైప్తో అయితే ఈజీగా కడిగేయచ్చు. ఇంకా డ్రమ్ అది కుండీ నిండలేదండి, కుండీలో కూడా పెట్టేసి శుభ్రంగా పైప్తో కడిగేసాను కదా. ఇప్పుడు చీపురుతోటి శుభ్రంగా ఊడ్చుకొచ్చేసానండి అంతనా. అటు ఇటు మొత్తం అంతా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ అనమాట బాగా ఊడుస్తున్నానండి. ఫ్రెండ్స్, మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ అయితే పెట్టాము, షార్ట్స్ అయితే వెళ్తున్నాయి, బ్లాగ్ అయితే ఈరోజు ఉంది. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అంతా ఊడ్చేసిన తర్వాత బాగా మొక్కల దగ్గర అక్కడ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఎండ. మొత్తం కడిగేసిన తర్వాత ఇప్పుడు ముగ్గు పెడుతున్నానండి. ఏదో వచ్చిరాని ముగ్గులు పెడుతున్నాను. అలాగా గడప ఎదురుగుంటా ముగ్గు పెట్టుకోవాలి కదండి శుభ్రం కడిగేసి. స్కూల్ డేస్లో అయితే ముగ్గులు అవి నేర్చుకునేదానండి. ఇప్పుడైతే పెళ్ళైన తర్వాత ఇంట్లో అంతా ఇవే కదండి, టైల్సే, బయటనే చిన్నదిగా వచ్చు కాబట్టి ముగ్గులన్నీ మర్చిపోయాను. ఏదో అలా వచ్చిరాని ముగ్గు వేసి పెట్టేశానండి. నా ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి. నేను వేసిన ముగ్గు సాయంత్రం వరకు ఉంటుంది. ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల మామూలుగా అయితే పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజు అయితే ఇలా ముగ్గు వేసిన వెంటనే అలాగా మా అబ్బాయి చెరిపేస్తాడండి, తొక్కియడం నడిచేయడం. మా పాప ఏమొచ్చి అమ్మ నేను వేస్తాను తను వచ్చి రాని ముగ్గులు వేసేస్తుందండి మా పాప. బాయ్ ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.